ఇచ్చిన మహావతార్ బాబాజీ గారికి ఆత్మపూర్ణ నమస్కారములతో, అలాగే ఈ సెషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు సార్. ఓం. ఓం. ఓం గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఓం ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలు ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, రెప్పపాటయ్య ఈ జననము, విధి మార్చతరమా బ్రహ్మకైనా, విధి మార్చతరమా బ్రహ్మకైనా. పరమేశ్వర పరమేశ్వర కరుణించరా, హర హర మహదేవ శంభో శంకరా, హర హర మహదేవ శంభో శంకరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, నేను నేను అహము, నేనే నేననే అహము, నాది నాదనే స్వార్థం, కలుషితం బాయై జీవితం, ఇక చాలయా ఈ నాటకం. లయకారక లయకారక అర్ధనారీశ్వరా, లయకారక అర్ధనారీశ్వర గౌరీ శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా,
ఎవరుంటేనేమైనా ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలయా పరమేశ్వరా, నీ దయ ఉంటే చాలయా ఈశ్వరా. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ధ్యానంలో కూర్చోండి. 1 minute అందరినీ మ్యూట్ ఆల్ చేస్తాను, డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి మ్యామ్. దేవిక మ్యామ్. అందరూ హాయిగా ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు చేయరాదు, కేవలం శ్వాస మీద మాత్రమే చేస్తాం. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. అసలు మంచితనం అందరిలోని క్రీస్తు మరియు బుద్ధ స్వభావం. సెప్టెంబర్ 17, 2004, 46వ సందేశం. సమయం రాత్రి 12:58. బిడ్డ, నువ్వు మరీ తక్కువ తింటున్నావు. ఎక్కువ నీరు త్రాగు మరియు ఎక్కువ పచ్చని కూరగాయలు తిను. నువ్వు శ్వాసపై జీవించగలవు, కానీ అంతరంగంలోని సంకులీకరణ యొక్క స్వభావాన్ని నీ సమస్త రూపం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఉంటుంది. అప్పటి వరకు ఎక్కువ నీరు మరియు కెఫిర్ త్రాగు మరియు ఎక్కువ ఆకుపచ్చ కూరగాయలను తిను. ఆ కెఫిర్ మంచిది, చాలా మంచిది. నీ స్వభావం గురించి మనం మాట్లాడుకోవచ్చా? గాలి వీచినట్లుగా ఆమెనై అది నీ ముఖాన్ని లాలిస్తుంది. నన్ను ఇక్కడ అనుభూతి చెందు. నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉండటం నా స్వభావం. నేను అయి ఉండటానికి వచ్చినది మరియు నేను అయి ఉండడానికి ఎంచుకున్నది అయి నేనున్నాను. నేను ఆ క్రీస్తు స్వభావం, ఆ బుద్ధ స్వభావం. వీచేది మరియు ఏ ఎగువ లేదా దిగువలు ఉండని ఆ ఆకాశానికి ఆకులను ఎగురవేసే ఆ వాయువును నేనే. ఈ గాలితో నా శ్వాసను అనుభూతి చెందు. ప్రకృతిలో ధ్యానం యొక్క నూతన సంభావ్యతలను కనుగొను. అదే క్రీస్తు మరియు బుద్ధ ప్రకృతి. అది కేవలం కొద్ది మందికే ప్రత్యేకించినది కాదు, అది అందరు జీవుల అంతరంగంలోనూ ఉంది. మానవులు ఒకరినొకరు ఎందుకు తీర్మానించుకుంటారు? జన్మించిన వెంటనే అతని లేదా ఆమె నర్సును తీర్మానించిన శిశువును మీరు చూశారా? అతనిని ఈ విధంగా లేదా ఆ విధంగానో ఎత్తుకున్నందుకు తన తల్లిదండ్రులను అతను తీర్మానించాడా? శిశువు నిర్మలమైన వాడు. అసలైన మంచితనం మరియు దైవత్వం అనేది నిర్మలత్వం మరియు అస్తిత్వం యొక్క స్వభావం. ఈ స్వభావం ఎన్నటికీ పోదు. ప్రతి వారిలోని ఈ నిర్మలత్వం క్రీస్తు మరియు బుద్ధ ప్రకృతి ఎల్లప్పుడూ అంతరంగంలోనే ఉంది. అయినా మాయ చేత కప్పబడి అది నిద్రావస్థలో ఉంది. కానీ నా బిడ్డలు చక్కగా మోగే అలారంలో గడియారాలను తీసుకుంటారు.
రింగ్ రింగ్, మేలుకోండి. అంతరంగంలోని ఆ బుద్ధ ప్రకృతి మరియు క్రీస్తు తరహా శక్తి అందరిలోనూ తిరిగి జాగృతపరిచేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. పసివారిలాగా తయారవ్వండి. స్వర్గ సామ్రాజ్యంలోకి ప్రవేశించండి. క్రీస్తు మరియు బుద్ధ ప్రకృతి అంతరంగంలోనే ఉన్నాయి కనుక సామ్రాజ్యం ఎక్కడ ఉంది? మీరు ఆ సామ్రాజ్యంలో జీవించాలనుకుంటే కనుక ఆ సామ్రాజ్యమై ఉండండి. ఒక పసిబాలుడులా అవ్వండి. విశ్వసించండి. మరి ప్రవర్తనలు, చర్యలు, మరి మాటల ద్వారా మీ మంచితనాన్ని ప్రకాశింపజేయండి. వాయువు, ప్రాణవాయువును మోసుకెళ్లేలాంటి మంచితనంతోనే ఇతరులకు మార్గం చూపండి. ఆ వాయువును ఇప్పుడే అనుభూతి చెందండి. 3 నిమిషాల పాటు బయటకు వెళ్ళండి. వాయు వీచికను అనుభూతి చెందండి. మీ కళ్ళను మూసుకోండి. మీరు చూసిన దానిని తీర్పు చేయవద్దు. ఈ పుస్తకం గురించి కూడా ఆలోచించకండి. నేనున్నాను. సమక్షాన్ని అనుభూతి చెందండి. నన్ను అనుభూతి చెందండి. మీ హృదయంలోకి నన్ను స్వాగతించండి. నా పేరును ఉచ్చరించండి. మీ అంతరంగంలో ఉన్న సామ్రాజ్యంలో నన్ను ప్రవేశించనివ్వండి. ఎప్పుడు ఏది ఒకేలా ఉండదు. మార్పును స్వాగతించండి. స్వయాన మార్పునే నేను. అంతరంగంలోనున్న సామ్రాజ్యాన్ని స్వాగతించండి. బాలుడు, క్రీస్తు, బుద్ధ శక్తిని జాగృతపరచాలి. ఇదే సమయం. రింగ్ రింగ్ రింగ్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. Dedicated through automatic writing by Mahavatar Sri Babaji Nagraj to Ivano de la Fleur. Invitation to love, or not 8 reminders for the enlightened ones. Original goodness, the Christ and Buddha, nature in all. September 17th, 2004. Message 46, 12:58 p.m. Child, you're eating too little. Drink more water and eat more greens. You could live on air, but that will be when your whole form remembers the involution of nature within. Until then, drink more water and kefir and eat more greens. The kefir is good, very good. May we speak about your nature? As the wind blows, Aminai, it caresses your face. Feel me here. I am here. Being here is my nature. Being I am is who I came to be and whom I choose to be. I am the Christ nature, the Buddha nature. I am the wind that blows and lifts the leaves to the firmament where there is no up or down. Feel my breath with the wind. Discover new possibilities of meditation in nature. That is the Christ and Buddha nature. It is not exclusive for just a few.
It is within all beings. Why do humans judge one another? Have you seen a child who is born and immediately judges his or her nurse? Does he judge his parents for carrying him this or that way? The child is pure. Original goodness and godliness is the nature of purity and being. This nature is never lost. This purity, the Christ and Buddha nature is in everyone, is always within. Yet veiled by Maya, it is dormant. But my children carry clocks with nicely ringing alarms. Ring, ring, wake up. The Buddha nature and Christ-like energy within are ready to be reawakened in all. Become like a child. Enter the kingdom of heaven. The Christ and Buddha nature are within. So, where is the kingdom? If you want to live in the kingdom, be the kingdom. Become like a child. Trust and shine your own goodness through actions, deeds, and speech. Guide others with the same goodness that the wind carries oxygen with. Feel the wind now. Go outdoors for 3 minutes. Feel the breeze. Close your eyes. Do not judge what you see. Do not think even of this book. Feel the I am presence. Feel me. Welcome me into your heart. Whisper my name. Let me enter the kingdom within you. Nothing will ever be the same. Welcome change. I am change itself. Welcome the kingdom within. Reawakening the CCBE, the Child Christ Buddha energy. It is time. Ring, ring, ring. I love you, Babaji. వాచ దైవత్వాన్ని దరిచేర్చే పలుకు. సెప్టెంబర్ 15, 2004, 47వ సందేశం. సమయం రాత్రి 2:12. సంస్కృత మంత్రాల్లాంటి ఆ సనాతన వాక్యాలు ఎందుకు పనిచేస్తాయి? బిడ్డ, నా పేరుతో జ్యోతిని వెలిగిస్తున్నందుకు నా ధన్యవాదం. ఆ దీపం నువ్వైనందుకు ఈ విషయాన్ని నీవు మరిచినా కూడా ఇది నాకింకా ఇష్టం. నీ యొక్క జ్యోతి 1000 దీపాలు ఒక్కటిగా ఉంచినట్లు నా పిల్లలారా, కాంతి అగ్ని లాంటిది. అది అగ్ని. నీవేమీ ఆలస్యంగా వ్రాయటం లేదు బిడ్డ. నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను. అయినా నాకు నిరీక్షించడం తెలుసు. నేను ఎన్నో పేజీలు వ్రాశాను. ఇంకా నీకు అనుమానాలున్నాయి. నీవెన్నో పేజీలు చదివినా నీకింకా అనుమానాలున్నాయి. ఈ సందేశాలని నీవు విశ్లేషిస్తున్నావా? బాబాజీ ఈ వ్యక్తికే వస్తాడు లేక ఇంకొక వ్యక్తి వద్దకు రాడు అని ఆలోచిస్తున్నావా? కాదు, కాదు, కాదు. బాబాజీకి ప్రేమ అంటే ఇష్టం. బాబాజీ అందరినీ ప్రేమ వైపుకు ఆహ్వానిస్తున్నాడు. ప్రేమ అంతటిని మరి అందరినీ కలుపుకుంటుంది. అది ఎప్పటికీ ఎవ్వరినీ మరి దేనిని విడదీయదు. ప్రేమ ఇదే నా యొక్క బహిరంగ ఆహ్వానం. ఇదొక పండుగ, సంబరం. ఆమెనై నా మాటలు పనికిరానివి అనుకుంటున్నావా? నీవు వ్రాయడం ఆపాలనుకుంటున్నావా? నీవింకా ఇతరులు చెప్పేదాన్ని వింటున్నావా?
ఈ పదాలను వ్రాయడానికి కూడా నీవు భయపడవద్దు. నీవు ఈ మాటల్ని వ్రాయటం లేదు, నీవు కేవలం టైప్ చేస్తున్నావంతే. నీవు టైప్ చేస్తున్నావు. ఆ భ్రమను తొలగించుకొని ముందుకు కొనసాగు. నా పిల్లల్లారా, దయచేసి ప్రతి క్షణము మీ వాచ చాలా పవిత్రమైనదని గుర్తుంచుకోండి. మీ వాక్కులు పవిత్రం. ఆ పదాలలో మానవుడి మౌలిక శక్తి ఉందని గ్రహించండి. నీ శిష్యులు మరి అందరూ ఆధ్యాత్మిక సాధకులు ఈ పవిత్ర వాచను వినవలెను. అన్ని సమయాల్లోనూ మరి అన్ని పరిస్థితులలోనూ నీ వాక్కులకు జాగ్రత్తగా మార్గనిర్దేశకత్వం ఇవ్వు. గుర్తుంచుకోండి, మీ మాట పవిత్రమైనది. తత్ తత్ పవిత్రం. గుర్తుంచుకోండి, మీ వాచ యొక్క ఫలము మంగళకరంగా ఉండాలి. అలా కాకపోతే వాచ అనే వృక్షం యొక్క ఫలాలు కుళ్ళిపోతాయి. మీ వాచ మీ అంతర్గత సత్యాన్ని, మీలో ప్రశాంతతని, మానవత్వానికి సర్వమంగళం చేకూర్చాలన్న తపనని ప్రతిబింబించాలి. సత్య వాక్యాలను మరి పవిత్రతని వాచను ఉచ్చరిస్తూ ఎలా ఇతరుల్ని తీర్మానిస్తూ కూర్చుంటారు? మీరెందుకు కొన్నింటిని నిరాకరిస్తున్నారు, కొందరిని తిరస్కరిస్తున్నారు? మీ వాచ ద్వారానే, మీ మాటల ద్వారా మీలోని దోషాలు బయటపడతాయి. కావున దోషరహితంగా ఉండటం మర్చిపోకండి. తత్ తత్ దోషరహితం. నీ పిల్లలు ఆధ్యాత్మిక సాధకులు దీని నుంచే నేర్చుకుంటారు. వాచ పవిత్రంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి. అది ప్రేమపూరితంగా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోండి. మీ అంతర్గతంతోనూ బాహ్య రూపంతోనూ ఆ వాచ సామరస్యంలో ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోండి. ఆ పవిత్రమైన వాచ దైవత్వపు ఉనికితోనూ మరి పవిత్రమైన సత్యముతోనూ నిండి ఉండాలి. మీ మాట, మీ వాక్కులు, వాచ సంపూర్ణం. అది సమైక్యతలో నుంచి రావలేను. బిడ్డలారా, మీ కాంతితో మార్గనిర్దేశకుల్లారా, మీ వాక్కులలో బాబాజీ కలిసియుండుగాక. కాదు కాదు, బాబాజీ అన్న పేరు కాదు, బాబాజీ యొక్క కార్యాచరణ ప్రణాళిక ఉండుగాక. మీ వాక్కులలోనే కాదు, బాబాజీ మీ చేష్టలలో కూడా ఉండాలి. వాచ అంటే ఎక్కువ మాట్లాడమని కాదు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ చెప్పండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అవును, తత్ తత్. మనం ఇప్పుడు సంస్కృతం గురించి, మంత్రాల గురించి మాట్లాడుకుందామా? యోగా అనే మార్గంలో అవన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఆధ్యాత్మిక అన్వేషకురాలా చూడండి, చూడండి. మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశీయులారా, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓ, మంత్రాలు నాకు మాత్రమే కాదు, జపము భారతదేశానికి మాత్రమే కాదు. సంస్కృతం అనేది చక్కగా పరిశోధింపబడి శాస్త్రీయంగా రూపొందించబడిన భాష. ఇందులోని ప్రతి ఒక్క అక్షరానికి ఒక ప్రత్యేక ప్రకంపనని, చర్యని మరి ప్రతిచర్యని సృష్టించే విధంగా ఎంచుకోబడినది. అది వాచ అంటే. ఎందరో ఋషులు మరి సనాతన జ్ఞానం తెలిసిన వారు ఈ అక్షరాలను చాలా చాకచక్యంగా, ఒక సంకల్పంతో, స్వచ్ఛతతో మరి చక్కటి ఉద్దేశంతో వాడేవారు. ప్రతి శబ్దానికి, ప్రతి పదానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక పౌనపుణ్యంతో సాగిపోయే ప్రకంపనల గురించిన జ్ఞానం
వారికి తెలుసు. ఒక్కొక్కసారి ఉచ్చారణ శబ్దం అధికంగా సాగుతూ, ఒక్కోసారి ఉచ్చారణ శబ్దం స్వల్పమవుతూ ఉండేటట్లు ఎవరైనా ఈ మంత్రాలను పదే పదే ఉచ్చరించినప్పుడు వారు ఆ దివ్య ప్రకంపనలచే ఆశీర్వదింపబడతారు. అంతటి శక్తి ప్రభావితమై అంతర్గతంలో సచ్చిదానందం తాండవమవుతుంది. ఆమెనై నా బిడ్డ, నేటి ప్రజలు వారి నిరాశ నుంచి, ఆదుర్ద నుంచి బయటపడి ఒక రకమైన మైకంలోనికి వెళ్లేందుకు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఆ కాలంలో వారిలో సద్భావన కలిగేందుకు ఈ మంత్రాలను ఉచ్చరించుకునేవారు. మరిప్పుడు వాడుతున్నవన్నీ కృత్రిమమైన మందులు. అయితే సంస్కృతము ఆరోగ్యదాయకమైనది, మరి చౌకైనది కూడా. ఒక శిష్యుడికి ఒక గురువుచే ఇవ్వబడిన మంత్రం నిజంగా అదొక ఆశీర్వాదం, అదొక శక్తి ప్రసరణ ప్రక్రియ, అదొక వైద్యుడి గుళిక లాంటిది. బాబాజీ, థ్యాంక్ యూ బాబాజీ, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you, Devikaman. Watch Mystic Speech, September 12, 2004, message 47 to 12 p.m. Why do Sanskrit mantras and all those ancient things work? Child, thank you for lighting a candle in my name. I like even more, though the candle that is you. Even when you forget, your light is like 1,000 candles together. My children's light is like Agni. It is Agni. You haven't written lately, child. I have been calling, but I know how to wait. So far we have written many pages and still you have doubts. So far you have read many pages and still you have doubts. Are you analyzing the message? Thinking that Babaji only comes to this man or this other woman? No, no, no. Babaji likes love. Babaji invites all to love. Love is non-exclusive. It is all-inclusive. Validation comes from the open invitation to love. This is a party. Aminai, you think words are useless? You want to stop your writing? You still listen to what others tell you? Don't be afraid of writing these words. You're not writing them. You're just typing them. This is a whole different thing. So now, are you ready to continue? Remember, you're not writing, you're typing. Clear away the illusion and move along. Clear away the illusion and move along. My children, please always remember that your watch is sacred. Your speech is sacred. It is primal sound contained through words. Your disciples and all spiritual seekers must listen to the sacred watch. You must attentively guard your speech at all times, under all circumstances. Remember, what you speak is sacred. Tat, tat, sacred. Remember that the fruit of your watch must be good. If not, the fruit of the tree of watch gets rotten. Your watch must resemble your inner truth, your peace and goodness towards humanity. You come, you are using good words. Sacred watch and still judging others? Why are you negating some and rejecting others? You will be acquired by your watch, by your words. So remember to be impeccable. Tat, tat, impeccable. Your children, the spiritual seekers,
Learn from it. Make sure it is sacred. Make sure it is filled with prema. Make sure it is congruent with the inner and outer manifestation of your persona. The sacred watch must be full of your divine presence and of sacred truth. The word, your speech, watch is whole. It must come from your integrity. Children, beacons of light, may your speech include Babaji in it. No, no, not the name Babaji. But the machine, not the machine of Babaji's in words, but the action of it. Watch doesn't mean to talk more. Remember this, talk less but say more. Yes, Tat, Tat. Shall we speak about Sanskrit and mantras? Many on the yoga path are focused on those things. My spiritual seekers, I see especially in the Western world, say, oh no, mantras not for me. Japa is only for India. I say unto you, children, the Sanskrit is a well studied and polished language. Every single letter has been chosen to create a special vibration, action, and response. That is what many sages and ancient ones have used it wisely, with intention, purity, and purpose, recognition, each sound and word, and merging in its special pulsing and vibration. When someone repeats a mantra, he or she receives the blessings of this pulsing and vibration when using precise intonation. The whole energy versus vortexes are impacted and inner bliss emerges. It is ancient, Aminai, child, but speaking mantras are better than all those things people take to supposedly feel better and expanded like Prozac, Valium, ecstasy, and those artificially created drugs. Sanskrit is much healthier and cheaper too. A mantra that is given by a guru to a disciple is a true blessing. It is energy transmission. It is like doctor's shot. Babaji. Thank you, masters. Thank you, welcome. ఇంకొకటి స్టార్ట్ చేద్దాం మేడం, లేదంటే రెండిటితో ఆపేద్దామా? మ్యామ్ ఇంకొకటి స్టార్ట్ చేద్దాము. ఓకే ఓకే. అదితి యొక్క పవిత్రత. మీకు ఇది శూన్యమని తెలుసు. సెప్టెంబర్ 18, 2004. సమయం రాత్రి 2:36. ఇప్పుడు మనం కొనసాగించాలి. అమెనయ్, నీకు రాయడానికి అవకాశం ఉంది. నీ పిల్లలు వారి తండ్రితో ఆడుకుంటూ ఆనందంగా ఉన్నారు. అతడు బాబాజీ శక్తిని గుర్తించాడు. మంచిది. ఇలా ఉంటేనే నేను నీకు సందేశాలు అందివ్వటం చాలా సులభం అవుతుంది. అతడి మనసుకి నా ఆజ్ఞలు అందుతున్నాయి. ఇప్పుడు కొనసాగించు. దయచేసి ఏ ప్రశ్నలు వద్దు. నీ ద్వారా నా సందేశాలు ప్రవహిస్తున్నాయి. వారి అంతరంగంలోను మరి బాహ్యంలోను ఉన్నటువంటి అతిథిని ప్రతి బోధకుడు మరి ప్రతి బిడ్డ గుర్తుంచుకోవాలి. అదే అత్యంత పవిత్రమైన శూన్యత్వం.
మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎవరితో ఈ అతిథి గురించి, ఈ అతిథి యొక్క నిశ్శబ్ద ఆశీర్వాదం అవసరం. మానసికంగా అయినా సరే దానికి గౌరవపూర్వకమైన ప్రణామాలు అర్పించండి. అతిథికి అంత విజ్ఞానం వద్దు. దాన్ని జీవించడము మరి ఇతరులతో పంచుకోవడము చాలా గొప్ప అవకాశం. శూన్యత్వం చాలా పవిత్రమైనది. అలాగే మీ అంతరంలోని అతిథి కూడా. ప్రతి గురువు తన శిష్యుడిలో విశాలమైన విశ్వాన్ని, ఆ అంతర్గత అతిథిని ఆశీర్వదించను. ప్రతి గురువు ఆ శిష్యుడి యొక్క హృదయంలో ఒక గురువు జీవిస్తున్నాడని గుర్తించాలి. ఓ, ఇదెంత మధురమో, ఇదెంత అద్భుతమో. అదితి అంత పవిత్రమైనది. ఆమెనే, నీవు అంత పవిత్రము నాకు. అలాగే నా బిడ్డలందరూ, నా కొడుకు భూమండలం నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి నీ బాగోగులు చూసుకుంటుంది. ఆ ఆత్మ సహచరిని నీ తర్వాత సందేశం. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. The sacredness of Aditi, what you know as space. September 18, 2004, message 48, 2:36 p.m. Now we must go on, Aminai. You have the opportunity to write. Your children are happy and well and enjoying their father. He has recognized Babaji's energy. Good. That will make things much easier for you and for the transmission he receives daily that can strongly push the mind to the edge. Now continue. No questions, please. We have a lifeline. Every teacher and all my children should remember to bless the Aditi inside and outside. It is the sacred space. Wherever they go, with whomever they are, a silent blessings of Aditi is required. Present respectfully pranams to it. Even mentally, Aditi carries such wisdom. It is an opportunity to live it and share with others. Space is sacred. So is your inner Aditi. The master must bless the inner Aditi of the disciple, the vast universe within, recognizing that within the heart of the disciple lives the master, the guru. Oh, such sweetness, such miracles. Aditi is sacred. Aminai, you are sacred to me. All my children are. My boy loves you. The mother takes care of you. The soulmate is you. Next message. Babaji. Thank you all, masters. Love you all. మాస్టర్స్ థ్యాంక్ యూ. ధ్యానం కొనసాగిద్దాం మాస్టర్స్. శైలు, మేడం. మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి వాళ్ళు మెడిటేషన్ చేయిస్తానన్నారు. అట్ ద ఎండ్ ఆర్ బిగినింగ్ హ్యాండ్ రైజ్ చేయమని చెప్పు, ఎవరికన్నా అలా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఓకే మాస్టర్స్, ఎవరైనా మనకి మెసేజ్ చదవడం అయిపోయినాక మెడిటేషన్ చేయించడానికి టైం ఉంటుంది కదా,
అప్పుడు ఎవరైనా గైడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్, లేదా సెషన్ అయిపోయినాక తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే అమ్మా. విజయలక్ష్మి మేడంతో కంటిన్యూ చేయొచ్చేమో చూడు. ఓకే విజయలక్ష్మి మేడం, ఏమైనా పాడాలనుకుంటే పాడండి మేడం సాంగ్, లేదు అంటే మనం సైలెంట్ లోనే చేద్దాము. మాస్టర్స్ హాయిగా మన శ్వాసను గమనిద్దాము. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా, పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా, ఆత్మ సత్యమైతే పరమాత్మ సత్యమౌనురా, పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఏటికి వంకరలున్నాయి గాని నీటికి వంకరలున్నాయా, ఏటికి వంకరలున్నాయి నీటికి వంకరలున్నాయా, ఏటి వంటిదే నీ ఆత్మ నీటి వంటిది పరమాత్మ, ఏటి వంటిదే నీ ఆత్మ నీటి వంటిది పరమాత్మ. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా, పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఆవుకు రంగులు పాలకు రంగులు ఉన్నాయా, ఆవుకు రంగులు పాలకు రంగులు ఉన్నాయా, ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిది పరమాత్మ, ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిది పరమాత్మ. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా, పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. పూలకు రంగులు పూజకు రంగులు ఉన్నాయా, పూలకు రంగులు పూజకు రంగులు ఉన్నాయా, పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిది పరమాత్మ, పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిది పరమాత్మ. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా, పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. మనిషికి రంగులు మనసుకు రంగులు ఉన్నాయా, మనిషికి రంగులు మనసుకు రంగులు ఉన్నాయా, మనిషి వంటిదే నీ ఆత్మ మనసు వంటిదే
పరమాత్మ. మనిషి వంటిదే నీ ఆత్మ, మనసు వంటిదే పరమాత్మ. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా, పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఓం బాబాజీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్, ఇప్పుడు మేడం పాడిన పాటలో చాలా అర్థం పరమార్థం ఉంది. సో మనం అందరం మాస్టర్స్ చక్కగా మనం ధ్యానం ఇంకొద్దిసేపు ఇలానే కంటిన్యూ చేద్దాము. అలాగే ఈ రోజు బాబాజీ మనకు ఇచ్చినటువంటి సందేశాలలోని ప్రతి పదాన్ని మనస వాచ కర్మన మన జీవితంలో ఇంప్లిమెంట్ చేద్దాం మాస్టర్స్. ప్రతి క్షణం ప్రేమ, కరుణ, సత్యంతో ఉందాము. మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంత చక్కగా మనకు జ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ మహోదర్ బాబాజీకి వేల వేల కృతజ్ఞతలు. అలాగే పద్ధతి సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మళ్ళీ మనం తిరిగి సాయంత్రం కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.